ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలకు సంబంధించిన కేసులపై మిస్టరీ కొనసాగుతోంది. గడిచిన 2 దశాబ్దాల్లో ధర్మస్థలలో అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ఓ విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధర్మస్థలలో అనుమానాస్పద హత్యలకు సంబంధించిన కేసు సంచలనం రేపింది. ఈ కేసుపై ఇప్పటికే సిట్ విచారణ శరవేగంగా కొనసాగుతుండగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్వతంత్రంగా దర్యాప్తు చేస్తోంది. ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలకు సంబంధించిన కేసుల మిస్టరీపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. గత 2 దశాబ్దాలలో ధర్మస్థలలో అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ధర్మస్థలలో 1995 నుండి 2014 మధ్య కాలంలో పనిచేశానని, అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశానని పోలీసులకు ఫిర్యాదు చేసిన విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు తెలిపాడు. అంతేకాదు బాధితుల్లో మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని పోలీసులకు చేసిన ఫిర్యాదుల్లో సదరు మాజీ ఉద్యోగి పేర్కొన్నాడు. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని, 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను మరో చోట పాతిపెట్టినట్లు చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలను ఇలాగే ఖననం, దహనం చేసినట్లుగా మాజీ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కర్ణాటకలో ధర్మస్థల కేసు దుమారం రేపింది. దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలలో ఓ ప్రముఖ క్షేత్రం ఉంది. ధర్మస్థల క్షేత్రానికి స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా జనం వస్తుంటారు. అయితే అక్కడ అనేక దారుణాలు జరిగాయని గతంలో ధర్మస్థలలో పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు జూలై 3న దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని పోలీసులకు చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నాడు. మరుసటి రోజు దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓసారి తన కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికను పై అధికారులు లైంగికంగా వేధించారని, దాంతో ధర్మస్థల నుంచి 2014లో పారిపోయినట్లు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు సదరు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. విశ్రాంత పారిశుద్ధ్య కార్మికుడు జూలై 11న బెల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాగ్మూలం చెప్పాడు. మృతదేహాలను 15 ప్రదేశాల్లో ఖననం చేసినట్లు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడం దేశాల్లో సంచలనంగా మారింది. గతంలో పాతిపెట్టిన ఓ మృతదేహాన్ని తవ్వి అస్థిపంజర అవశేషాలు, సంబంధిత ఫోటోలను ఆధారాలుగా అందించినట్లు తెలుస్తోంది. ధర్మస్థల సామూహిక ఖననాల కేసు దర్యాప్తులో తాజాగా కీలక ముందడుగు పడింది. సిట్ అధికారులు గ్రౌండ్ పెనేట్రేటింగ్ రాడర్లతో తనిఖీలు ప్రారంభించారు. ఇప్పటికే 2 ప్రదేశాలు అస్థిపంజరాలను గుర్తించడంతో పారిశుద్ధ్య కార్మికుడి ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. ఒకవేళ భూ ఉపరితలానికి లోతున అస్థిపంజరాలు ఉంటే జీపీఆర్లతో తవ్వకాలు అవసరం లేకుండానే సులభంగా తెలుసుకునే వీలవుతుంది. అందుకే ధర్మస్థల సామూహిక ఖనన కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అస్థిపంజరాల గుర్తింపు కోసం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్ జీపీఆర్ యంత్రాలను రంగంలోకి దించింది. తవ్వకాలు జరపకుండానే భూగర్భంలో ఏముందో హై రెజల్యూషన్ ఫోటోలను వీటితో తీసేందుకు వీలవుతోంది. అధిక ఫ్రీక్వెన్సీ విద్యుత్ అయస్కాంత తరంగాలు లేదా రాడర్ పల్స్లను జీపీఆర్లు భూమిలోకి ప్రసారం చేసే వివిధ రకాల పదార్థాలను స్కాన్ చేస్తాయి. ఒకవేళ అక్కడ ఎముకలు, అస్థిపంజరాలుంటే అవి దెబ్బ తినకుండానే తెలుసుకునే వీలుంటుంది. ప్రస్తుతం జీపీఆర్ నిపుణులు సిట్ కలిసి 13వ ప్రదేశమైన నేత్రవతి స్నాన ఘాట్ దగ్గర తనిఖీలు చేపట్టాయి. దర్యాప్తులో జీపీఆర్ సర్వే కీలకమైన అడుగని, దీని ద్వారా లభించే ఆధారాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని సిట్ తెలిపింది. మరోవైపు ఈ కేసులో స్వతంత్రంగా దర్యాప్తు చేస్తున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ధర్మస్థలలో అసహజ మరణాల రికార్డులను సేకరించింది.
ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్వతంత్రంగా దర్యాప్తు చేస్తోంది. ఎన్హెచ్ఆర్సీకి చెందిన 4 సభ్యుల బృందం ధర్మస్థల హత్యల రహస్యాన్ని ఛేదించేందుకు కర్ణాటకలోని బెల్తంగడి తాలూకాలో పర్యటించింది. గ్రామ పంచాయతీ కార్యాలయం, స్థానిక పోలీస్ స్టేషన్, ధర్మస్థల ఆలయ ప్రాంగణం, సిట్ కార్యాలయంలో ఎస్పీ యువరాజ్ నేతృత్వంలో ఎన్హెచ్ఆర్సీ టీం పర్యటించింది. దశాబ్దాలుగా జరిగిన ఆ సహజ మరణాల కేసుల రికార్డులను ఆ టీం సేకరించింది. దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు, సంబంధిత వ్యక్తుల వాగ్మూలాలను మానవ హక్కుల కమిషన్ నమోదు చేయనుంది. మొత్తంగా ధర్మస్థల మిస్టరీని తేల్చేందుకు సిట్ శరవేగంగా దర్యాప్తు చేస్తుండటంతో త్వరలోనే ఈ మిస్టరీ వీడనుంది. ధర్మస్థలలో ఏం జరుగుతోందని మిస్టరీని తేల్చేందుకు సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. అస్థి పంజరాల గుర్తింపు కోసం గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, జీపీఆర్ యంత్రాలను రంగంలోకి దించగా తవ్వకాలు జరపకుండానే భూగర్భంలో ఏముందో హై రిజల్యూషన్ ఫోటోలను వీటితో తీసేందుకు వీలవుతుంది. దీంతో కర్ణాటకలో సంచలనం రేపిన ధర్మస్థల మిస్టరీని సిట్ త్వరలోనే ఛేదించనుంది.